వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు తీవ్రమైన ప్రతిబంధకం. వీటిని అధిగమించి కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు పొందాలంటే అధిక వేడిని తట్టుకుని నిలదొక్కునే రకాలని ఎన్నుకోవాలి. అంతేకాకుండా వేడి వాతావరణం తట్టుకునేలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సాధారణంగా జూన్ నెలాఖరు వరకు తరచూ ఈ ఎండల ప్రభావం ఉంటుంది. కూరగాయల సాగులో ఈ గడ్డు పరిస్థితుల్ని అధిగమించే మార్గాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల దిగుబడులు తగ్గి మార్కెట్లో ధరలు అమాంతం పెరుగుతుంటాయి. జూన్లో తొలకరి వర్షాలు కురిసినప్పటికీ 1-2 నెలల వరకు ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. అయితే నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. వేసవిలో సాగు చేసుకున్నటువంటి కూరగాయల్లో మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే మనం మంచి దిగుబడులు సాధించి మనం అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ చేపట్టాల్సినటువంటి యాజమాన్య చర్యల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఈ వేసవి ఎండని వేడిని తట్టుకునేటువంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతాల్లో మనం టమాటా ఇట్లాంటి తట్టుకోలేనటువంటి పంటలను సాగు చేయకపోవటమే మేలు. తర్వాత మనం సాధ్యమైనంత వరకు మనం సాగునీటిని ఎక్కువగా పంటకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత నీడని కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ప్రధానంగా తట్టుకునేటువంటి రకాలు టమాటాలు చూసుకున్నట్టయితే మారుతం కానీ, తర్వాత రేష్మి కానీ, లక్ష్మి కానీ ఇట్లాంటి రకాలు మనకి వేసవి వేడిని తట్టుకొని మంచి దిగుబడులు ఇస్తానికి అవకాశం ఉంటుంది. తర్వాత బెండలో చూసినట్లయితే ప్రియా, సుప్రియ ఇటువంటి రకాలు మనకి మైకోవళగి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వంకాయలో కూడా భాగ్యవతి కానీ, శ్యామల కానీ ఇట్లాంటి రకాలను మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. సో ఈ రకాల ఎంపిక చేసుకున్న తర్వాత మనం మొక్కల పెరుగుదల కొద్దిగా తక్కువగా ఉంటుంది కనుక మొక్కల సాంద్రాన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా మనం బెండలో మామూలు పరిస్థితుల్లో 4 కిలోల ఎకరానికి వాడుకున్నట్టయితే వేసవిలో దాదాపు 6 కిలోల విత్తనాన్ని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టమాటాలో మనం చూసినట్టయితే దాదాపు 60x45 సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకుంటాం. అదే వేసవిలో అయినట్లయితే 45x35 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల దూరంలో మనం మొక్కలు నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కల సంఖ్యను ఎక్కువ పెంచుకున్నట్టయితే మొక్కల పెరుగుదల ద్వారా మనకి తక్కువ అయ్యేటువంటి దిగుబడిని మొక్కల సంఖ్య పెంచుకోవడం ద్వారా మనం కాంపెన్సేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు పెట్టుకున్న తర్వాత మనం వివిధ రకాలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి యాజమాన్యంలో మెళకువలు పాటించాలి. మొక్కలకు అందించిన నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు మల్చింగ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. సాగునీటిని అందించడం, భూమిలో తేమ అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మామూలు పరిస్థితుల్లో 15 రోజులకి ఒకసారి మనం సాగునీటిని అందించినట్లయితే ఈ వేసవిలో మనకి దాదాపు 6 నుంచి 7 రోజులకి 8 రోజులకి మనం ఒక్కొక్క తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోదిగా మనకి భూమిలో నుంచి తేమ ఎక్కువగా మనం పోగొట్టుకోకుండా పైన మనం మల్చింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మనం నీడని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, తర్వాత మనకి వేడితో కూడినటువంటి గాలులు వచ్చినప్పుడు పూత రాలిపోవటం, పెరుగుదల తగ్గిపోవటం అనేది మనం గమనించవచ్చు. కనుక ఈ కూరగాయలు సాగు చేసేటప్పుడు ప్రతి 5-6 వరుసలకి 1 వరుస 2 వరుసలు మనకి మొక్కజొన్న కానీ, జొన్న కానీ మనం సాగు చేసుకున్నట్టయితే ఉత్తర దక్షిణ దిక్కుల్లో మనం పెట్టుకున్నట్టయితే ఈ పంటకు కొద్దిగా నీడ కల్పించి మనకి ఈ పంట పెరుగుదలకు దోహదపడేటట్టు ఉంటుంది అన్నమాట. తర్వాత ముఖ్యంగా ఆకుకూరలు సాగు చేసుకునేటప్పుడు 35% షేడ్ నెట్ను కూడా మనం వాడుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కల ఎదుగుదల అంతగా ఉండదు కాబట్టి
క్రమ పద్ధతిలో ఎరువుల్ని అందించాలి. అంతేకాకుండా ఈ సీజన్లో కూరగాయల పంటల్లో పూత రాలే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇటు వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. వాటి నివారణకు సిఫారసు చేసిన మోతాదులోనే రసాయన మందులను పిచికారీ చేయాలి. తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా మనం కొంత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ చీడపీడలు అధికంగా ఉంటే కనుక చీడపీడలు తట్టుకునేటువంటి శక్తినిస్తానికి మనం తప్పనిసరిగా పొటాష్ ఎరువుల్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ప్రతి వేసేటువంటి ప్రతి యూరియా కిలోకి 1 అరకిలో పొటాష్ ఎరువుని మనం తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువగా భూమి నుంచి తీసుకోలేవు కనుక పైపాటుగా కూడా పిచికారి ద్వారా కూడా మనం పోషకాలని అందించాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ప్రధానమైనటువంటి పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషులే కాకుండా సూక్ష్మ పోషకాల యొక్క అవసరం కూడా పంటల్లో ఈ వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మనం బోరాను, తర్వాత జింకు ఇటువంటి పోషకాలని పైపాటుగా మనం పిచికారి ద్వారా అందించాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ముఖ్యంగా రసం పీల్చేటువంటి పురుగులైనటువంటి తెల్లదోమ కానీ, తామర పురుగు కానీ ఇటువంటి పురుగుల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక మనం తప్పనిసరిగా వీటి యాజమాన్యం కొరకు నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా విత్తనం వేసుకునేటప్పుడే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్ ఒక 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించినట్టయితే మనకి ఈ వచ్చేటువంటి మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల్ని చాలా వరకు మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కూడా మనం ఈ పురుగుల్ని యాజమాన్యం చేసుకోవడానికి మనం పొలంలో మనం వాటి ఉధృతి గమనించడానికి ఈ పసుపు రంగు జిగురట్లు కానీ, తర్వాత బులుగు రంగు జిగురట్లు కానీ ఎకరానికి ఒక 20 చొప్పున మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వీటి ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పైపాటుగా వేప నూనె ఒక 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. తర్వాత వేప గింజల కషాయాన్ని కూడా 5% మనం నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఎసిటామిప్రైడ్ కానీ, తర్వాత ఇమిడాక్లోపిడ్ కానీ ఇట్లాంటి మందుని అవసరతను బట్టి మార్చి మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. కొన్ని పంటల్లో ముఖ్యంగా మిరప ఇట్లాంటి వాటిల్లో ఈ వైరస్ తెగుళ్ళు ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందించబడతాయి కనుక యాజమాన్య చర్యల ద్వారా అదుపులో ఉంచుకున్నట్టయితే ఈ వైరస్ తెగులను కూడా మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచించబడినటువంటి చర్యలు చేపట్టి వేసవిలో కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయం సాధించవలసిందిగా తెలియజేస్తున్నాం.